హెచ్సీఏ అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బాల్ స్టేడియం చైర్స్, జిమ్ పరికరాల టెండర్స్లో భారీగా అవినీతి జరిగినట్టుగా ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయింది. 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సీఏకు సుమారు 800 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారు. అయితే స్టేడియం టెండర్స్ నుంచి టికెట్ల విక్రయం వరకు అవకతవకలు జరిగాయని, హెచ్సీఏ అకౌంట్ సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఫుడ్ క్యాటరింగ్ స్టాల్స్, టికెట్స్ కేటాయింపులో జగన్మోహన్ రావు తన వారికే టెండర్స్ కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిపైనే ఈడీ ఆరా తీస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దాంట్లో అవినీతి జరిగినట్టుగా ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటిగా నిర్ధారణ అవుతున్నాయా? ఏం జరుగుతోంది హెచ్సీఏలో? థ్యాంక్ యూ సతీష్. హెచ్సీఏ అక్రమాలపై ఇప్పుడు తాజాగా ఈడీ కూడా ఫోకస్ అయితే పెట్టింది. ముఖ్యంగా ఇందులోని ఇప్పటికే ఇటు సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా హెచ్సీఏకి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో ఇటు జగన్మోహన్ రావు పాటు మిగతా 5గురు కూడా ఇప్పటికే సిఐడి అయితే విచారిస్తుంది. అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా ఈడీ కూడా దీనిపై ఫోకస్ అయితే పెట్టింది. ముఖ్యంగా స్టేడియం టెండర్ల నుంచి టికెట్ల విక్రయం వరకు చాలా అవకతవకలైనట్లు కూడా ఇప్పటికే ఈడీ కూడా గుర్తిస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్లలోని అంటే గత జరిగిన 10 ఏళ్లలోనే బీసీసీఐ నుంచి హెచ్సీఏకి ఇప్పటి వరకు కూడా 800 కోట్లకు పైగా నిధులైతే విడుదలైనాయి. ఈ నేపథ్యంలోనే హెచ్సీఏ అకౌంట్ ను సొంత ప్రయోజనాలకు వాడారంటూ కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు హెచ్సీఏలోని బాల్స్ కావచ్చు, స్టేడియం చైర్స్ కావచ్చు, జిమ్ పరికరాలు కావచ్చు, వీటన్నిటి టెండర్లలో కూడా అవినీతి జరిగినట్లు ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ లో అయితే నిర్ధారణ అయింది. అలాగే మరొక పక్క హెచ్సీఏలోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి అంటే జగన్మోహన్ రావు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఉన్న ఎవరైతే జగన్మోహన్ రావు ఉన్నాడో ఇక్కడ ఎవరెవరికి ఎంత ఇచ్చారనే అంశంపై ప్రస్తుతం ఈడీ ఆరా కూడా తీస్తుంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్ల్లో టెండర్ విషయంలో కూడా సొంత వాళ్ళకే లాభం చేశారంటూ కూడా ఇటు జగన్మోహన్ రావు పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఫుడ్ క్యాటరింగ్ స్టాల్స్ అలాగే టికెట్స్ కేటాయింపులో కూడా తన వరకే ఏదైతే ఈ టెండర్లు కేటాయించారంటూ కూడా ఇప్పటికే ఈడీ అయితే గుర్తించింది. అలాగే మరొక పక్క ప్రస్తుతం ఇప్పటికే సిఐడి కూడా దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతోని ఏదైతే కేసు నమోదు చేసిన తర్వాత ఇందులోనే సుమారు జగన్మోహన్ రావుతో పాటు 5గురిని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కస్టడీలో ఉన్నారు. ఈ 6 రోజుల పాటు కస్టడీ విచారించిన తర్వాత ఈడీ కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకొని దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. టీడీపీ ఎమ్మెల్యే